ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామం శుభాభివందనాలు చెల్లించుకుంటాను. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము 1వ వచనం. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. చూసారండి, మరి మహోన్నతుడు ఆయన విశ్వాసిని అన్ని ప్రమాదాల నుండి మరి పైకెత్తగలవాడు. ఆయన సర్వశక్తిమంతుడు. మరి ఆయన విశ్వాసిని రక్షించడానికి సంపూర్ణ సామర్థ్యము కలవాడు. నీవు మరి ఆ మహోన్నతిని చాటున మరి నివసిస్తే, ఆ సర్వశక్తిని నీడను విశ్రమిస్తే మరి ఎలా ఉంటుంది చూసారండి. ఆ మహోన్నతిని చాటున విశ్రమిస్తే కనుక మనకి విశ్రాంతి కలుగుతుంది. మరి ఈ లోకంలో నీడ అంటే వాతావరణ పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఆయనిచ్చే నీడ అన్ని వేళలా మనల్ని వెన్నంటి ఉంటుంది. అది మన జీవితాలకి ప్రశాంతతనిస్తుంది. మరి ఆ నీడ చింతకు నీవెప్పుడొస్తావు? ఆ నీడ మరి దగ్గరికి నువ్వు ఎప్పుడు చేరగలుగుతావు? మరి ఆలోచించుకున్నామా ఎప్పుడైనా? ఆయన పర్ణశాలలో మనం ఎప్పుడు ప్రవేశించగలము? ఖచ్చితంగా శోధనలు, ఆపదలు మరి వచ్చినప్పుడు మాత్రమే మనము ఆయన సన్నిధికి వస్తాము. మరి సమాధానం లేని ప్రశ్నల్లాగా మిగిలిపోతున్నాయా? పరిష్కారం లేని మరి సమస్యల్లాగా మిగిలిపోతున్నాయా? ఒక్కసారి ఆలోచించుకుందామా? బట్ దేవుని వాక్యం సెలవిస్తుంది, డోంట్ వరీ, ఆందోళన చెందొద్దు. ఆయన పర్ణశాలలో చేరంగానే నీ కన్నీరు నాట్యముగా మారుతుంది. నీ దుఃఖ దినములు సమాప్తమైనని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నువ్వు శోధనలో ఉన్నప్పుడు, శ్రమలు, నీ కష్టాలు అన్నీ ఉన్నప్పుడు నువ్వు దాగి ఉండే చోట ఆయనే. కానీ ఒక్క నిమిషం, పాపాన్ని కప్పుకుంటే మాత్రం ఆయన నీడలో నువ్వు దాగి ఉండి కూడా నువ్వు సేద తీర్తే అవకాశం లేదు. ఆయన పర్ణశాలలో నీవు ఉండాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి, ప్రభు పాదాల దగ్గర చేరి ప్రార్థన చేయాలి. మరి సుంకరి చేసిన ప్రార్థన చిన్న ప్రార్థన, కానీ మరి పర్ణశాల ద్వారాలు వాతంట అవే తెరుచుకునేటట్లు చేసింది. మరి మన జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుందామా? ఆ చల్లని నీడలో మనం విశ్రాంతి పొందుకుందామా? నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి వాక్యం సెలవిస్తుంది కదా, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. కాబట్టి ఆ మహోన్నతిని చాటున మనం విశ్రమించాలంటే, ఆయన నీడలో మనం దాగి ఉండాలంటే మనం ఆయనకు చెంత చేరి, దేవా నీవే నా నీడ అని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో దేవుడు మనకి ఆశ్రయదుర్గంగా ఉంటానని మరి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ మహోన్నతిని చాటును నివసించాలని మనం చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రార్హుడా, పూజార్హుడా, నిత్యుడు తండ్రి, సమాధానపతి, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. వాక్యం ప్రభానైనా మా హృదయాలకు తట్టుకుని ప్రభానైనా వాక్యాన్ని ప్రతి దినం మేము నెమరు వేసుకొని మా జీవితాన్ని ప్రభానైనా మీకే ప్రభానైనా సమర్పించుకుంటూ మీరే ఆధారం అనుకుని ప్రభానైనా ముందుకు సాగే కృపని మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి, ప్రైజ్ ది లార్డ్.